హాయ్, వెల్కమ్ టు డే 10 ఆన్ 66 డేస్ ఆఫ్ కన్సిస్టెంట్లీ పోస్టింగ్. చిన్న మైల్ స్టోన్ కొట్టాం ఈరోజు. 10 డేస్ కన్సిస్టెంట్గా పోస్టింగ్ కంప్లీట్ అయింది. హే, బై ద వే, ఇఫ్ యు ఆర్ సంబడి న్యూ, హాయ్, ఐ యామ్ ప్రిన్సీ. నన్ను ముద్దుగా ప్రిన్సు అని పిలుచుకుంటాను. ఈ ఛానల్ని హోస్ట్ చేసేది అదంతా నేనే. నాకు అసలు కన్సిస్టెన్సీ ఉండట్లేదని నాకు నేనే ఈ 66 డేస్ ఆఫ్ కన్సిస్టెంట్ పోస్టింగ్ అని పెట్టుకున్నాను. 10 డేస్ డౌన్ అండ్ 56 డేస్ మోర్ టు గో. ఇక్కడ నేను రకరకాలతో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ఇంకా బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. నాకు ఎంతో ఇష్టమైనది, అలాగే నా లవ్ లాంగ్వేజ్ వచ్చేసి ఫుడ్. అందుకే నేను దానికోసమే ఎక్కువ పోస్ట్ చేస్తూ ఉంటాను. రెసిపీ పాస్ అయిందా ఫెయిల్ అయిందా అనే విషయం పక్కన పెడితే రోజుకి ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాను అండ్ అది మీకు చూపిస్తూ ఉంటున్నాను అంతే. నౌ దట్ యు నో హూమ్ ఐ యామ్, ఇంకెందుకు లేట్, రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు నేనైతే వంకాయ ఉల్లికారం చేశాను. ఈ రెసిపీ అయితే నాట్ సో సింపుల్, నాట్ సో హార్డ్. మసాలా పేస్ట్ ఒక్కటి చేసుకుంటే మనం చాలా సింపుల్గా తాలింపు వేసేసుకుంటే రెసిపీ అయిపోతుంది. ఇంకా సింపుల్గా చెప్పేస్తాను, వినేయండి. ఉల్లికారం కాబట్టి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆనియన్. దాంట్లోనే నువ్వులు, కల్లుప్పు, ఎండుమిర్చి, జీరా, కారం అండ్ పసుపు. ఇంతే. ఇదంతా మంచి మిక్సీలో వేసి పేస్ట్ చేసేస్తాం. మన ఉల్లికారం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని సెసమి ఆయిల్ తీసుకొని అందులో పెసరపప్పు వేసుకొని కరివేపాకు అలాగే ఒక గార్లిక్ పౌడర్ వేసి మిక్స్ చేసి ఈ పేస్ట్ ఆల్రెడీ ముందుగా వంకాయలో స్టఫ్ చేసుకోవాలి. అవి వేసి కుక్ చేయడం అంతే. టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది.